హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు కమ్మనైన చల్లని పెరుగు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. వీటికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, అల్లం, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇలా బాండి పెట్టి ముందుగా వీటిలో శనగపప్పు, మినపప్పు వేసి వేస్తాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా అల్లం, ఉల్లిపాయలు కూడా వేద్దాం. ఉల్లిపాయలు ఇదొక మజ్జిగ మనం గిరికరించుదాం. కొంచెం ముద్దలుగా లేకుండా నీట్గా ఈ విధంగా చేసుకుందాం. ఉల్లిపాయలు వేసేయండి. ఇందులోనే మనం టమాటా కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్, రుచికి సరిపడినంత కొంచెం పసుపు, టమాటా ఉల్లిపాయలు బాగా వేడిపోయి ఇందులో మనం కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో టేస్టీ అయిన పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. అందులో కొంచెం కొద్దిగా ఇంగు వేసాను. ఈ వేసవికాలంలో చాలా చక్కగా హాయిగా ఉంటుందండి పెరుగు పచ్చడి. తింటే పొట్టకి ఇవన్నీ కట్ చేసుకుంటే ఒక 5 నిమిషాల్లో ఫటాఫట్ తినగానే చాలా తొందరగా అయిపోతుంది. మనం పెరుగులో వేసుకుందాం. కమ్మనైన పెరుగు పచ్చడి రెడీ. టంటడాయ్. రుచికరమైన ఆరోగ్యకరమైన పెరుగు పచ్చడి రెడీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో చాలా చక్కగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.